టీవీ5 ఎస్వై న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు వద్ద 31,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాళ్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 52 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న ఈ పనులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శనివారం 4వ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాళ్లూరు లిఫ్ట్ కు శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేశారని, అయితే గత 7 సంవత్సరాలుగా సిమెంట్ పైపులు పాడవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 52 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభించామని, దీనిపై కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. వర్షాల కారణంగా ఆ పనులకు ఆటంకం కలుగుతోందని, ఒక్కరోజు వర్షం కురిస్తే 4 రోజుల పాటు పనులు నిలిచిపోతున్నాయని తెలిపారు. అయినప్పటికీ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని, జిందాల్ కంపెనీ ఐరన్ పైపులకు మెస్ ఏర్పాటు చేసి హై ప్రెజర్ సిమెంట్ కోటింగ్ తో పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈరోజు ఏదైతే 52 కోట్ల రూపాయలతోటి తాళ్లూరు ఎత్తిపోతల పథకాన్ని పునర్వ్యవస్థీకరించడం జరుగుతుందో, దాన్ని పరిశీలన నిమిత్తం పనులు మొదలెట్టిన తర్వాత ఎన్నోసార్లు నేను వచ్చాను ఓ శాసనసభ్యుడిగా. మీరే చెప్పాలి. అంటే ఆ రోజు శంకుస్థాపన చేయడం కాదు, ఇది వాతావరణంతో అనుకూలంతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే పైపు లైన్ వేయడం అన్నది కాలువ తీయాలి, అందులో ఉన్నటువంటి పైపులు బయటికి తీయాలి, బయటికి తీసిన తర్వాత కొత్త పైపు తీసుకొచ్చి చెయ్యాలి, దాన్ని వెల్డింగ్ చేసుకోవాలి. ఈ లోపల వర్షం పడితే ఆగడం ఉంటుంది, ఇలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా నేను ఎంతో నమ్మకంతో మెగా కన్స్ట్రక్షన్స్ కదా, అవసరం అనుకుంటే వర్షాన్ని కూడా జయించి పనిచేస్తారని ఆశించాను. ఆగస్టు ఎట్టి పరిస్థితుల్లోనూ 15వ తారీఖు లోకలు చేయాలనుకున్నాం. రెండోసారి వచ్చిన తర్వాత, మూడోసారి వచ్చిన తర్వాత చూసిన తర్వాత దీన్ని మనం ఆగస్టు నెలాఖరు కన్నా చేయగలుగుతాం అనుకున్నాం. అయితే ఇప్పుడు వచ్చి చూసిన తర్వాత చూస్తే వాతావరణం అనుకూలిస్తే ఇక్కడ 2 పైప్ లైన్లు పూర్తయి అన్నీ పర్ఫెక్ట్గా మోటార్లు కరెంటు అన్నీ కూడా చేసుకుంటూ రావాలి అనుకుంటే సెప్టెంబర్ నెలాఖరుకే చేయగలుగుతాం. ఇక్కడ రైతుల్లోని వాళ్ళకేంటంటే ఎప్పుడు నీరు వచ్చేస్తే బాగుంటుంది, ఎప్పుడు నీరు వస్తే మనం వ్యవసాయంలోకి వెళ్ళిపోదాం అన్న ఆతృత ఉంటుంది. సహజం అది రైతుగా. ఇప్పుడు ఏమాత్రం గుంటల్లో నీరు చేరినా సరే దమ్ము చేసేసి ఆ ఆకు ఇడదీసి పెట్టేస్తాడు. రేపేమవుద్దో ఆలోచించడం. అంత ఆతృతగా మెట్ట ప్రాంతాల్లో మనం వ్యవసాయాలు చేసిన వాళ్ళు అవకాశం కూడా ఇవాళ వాతావరణం ఇవ్వట్లే. కానీ ఇక్కడ పని చేయడానికి మాత్రం వాతావరణం ఇబ్బంది పెడుతుంది. శుభ్రంగా ఏదో 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు వర్షం పడుతుంది, పడితే ఇక్కడ ఉండి అని పెద్ద పెద్ద యంత్రాలు కాబట్టి అవి వెళ్ళలేనటువంటి పరిస్థితి వస్తుంది. కాలువలో పైప్ లైన్ వేయాలి కాబట్టి దానికి వాటర్ మళ్ళీ వాటరింగ్ చేసుకోవడం, ఇవన్నీ 4 రోజులు ఆగితేనే కానీ మళ్ళీ పని మొదలెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది. ఈ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇవన్నిటిని చూసుకున్నా మనం సెప్టెంబర్ నెలాఖరు కన్నా సరే
ఈ స్కీము మనం పూర్తి చేసుకోవాలనేటటువంటి పూర్తి అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను. అయితే ఒక క్లారిటీ మాత్రం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా.